సంజయ్ రెడ్డి గారు మరి తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా మంది ఉన్నారు మహిళలు. ఎవరు కూడా మహిళలు ముందుకొచ్చి మాట్లాడింది మీకు ఒక్కదానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? తమ్ముడు నేను ఇందాక చెప్పిన ఎవరు మాట్లాడకున్నా మీరు ఒక్క కామెంట్కి 1500 మంది 2500 మంది 3500 మంది కామెంట్ రూపంగా అందరు రోడ్ల మీదకి రారు నానా. అవసరం అనుకున్నప్పుడు వస్తారు. 100% మోరల్ సపోర్ట్ వీళ్ళందరూ కదా. వీళ్ళ కుటుంబాలు లేవా అండి? వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి అంటే వీళ్ళకి లేవా అంటే ఆమెకు ఒక్కదానికే ఉందా? ఇవాళ అందరు వచ్చిర్రు. అందరం వస్తే ఇక్కడ ఇబ్బంది కలగొద్దు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టుగా నాకు ఒక సమాజం మీద బాధ్యతతోని మినిమం నా ఎంబడి ఉండే మినిమం మేము వస్తాం, మాకు ఒక ఒక్కదాని కాదని వచ్చారు వాళ్ళు అని వచ్చాము. ప్రతి మహిళ వస్తారు, ఇప్పుడు రమ్మంటే అందరు వస్తారు, ఒక పిలుపునిస్తే వస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా 100% అది చట్టపరంగా ఏ రకంగా చట్టపరంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ఇష్టం నేనంటే కాదు, చట్టాలలో తప్పకుండా ఆమెకు ఆమెకు సంబంధించిన ఎట్లా ఉందో చట్టపరంగా మాజాద్ గారికి చెప్పాము మేము. ఇవాళ నాట్ ఓన్లీ అనసూయ లాంటి వాళ్ళు ఈ వస్త్రధారణ విషయంలో ఏదైనా కానివ్వండి, మీరు దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు. నేను క్లారిటీగా చెప్పిన మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ నేను 2003లో స్థాపించాను. ప్రతి నిమిషం మా మహిళా సోదరులకు అదే చెప్తా, నేను అదే మాట్లాడినా. ఇప్పుడు పబ్లిక్లో రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ప్రతి మహిళ వస్తామని రెడీగా ఉన్నారు. ప్రతి మహిళ ఎక్కడ పోయినా కూడా బాగా మాట్లాడినవక్క అక్క అని ఎవరిని అంటారు తమ్మి? ఇంత ఓన్ చేసుకుంటేనే కదా పెద్దవాళ్ళందరూ. మా సంధ్యమ్మ మీరు కామెంట్లు చూడండి, అనసూయ గారి వీడియోలలో అనసూయ గారికి వచ్చిన కామెంట్లు చూడండి, సంధ్యక్కకు వచ్చిన కామెంట్లు చూడండి. అది తీర్పు అనేది నేను గట్టిగా నమ్ముతున్నా. వాళ్ళ స్పిరిట్తోనే నేను ముందుకు పోతున్నా. నాకు యుఎస్ నుంచి, డల్లాస్ నుంచి, కెనడా నుంచి, సౌదీ నుంచి, అందరు ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు చేస్తున్నారు. మా మద్దతు నీకు ఉంటుంది అక్క, నువ్వు తెలుగు మహిళల ఆత్మగౌరవాన్ని ముందుకొచ్చావు. ఆత్మగౌరవం కోసం కొట్లాడే వ్యక్తులు ఇప్పటివరకు రాలా, వచ్చారు. మేము మీకు అండగా మేము ఉంటామని చెప్పారు. దీన్ని రాజకీయాలు చేసుకొని ఏదో అని కాదు, ఎవ్వరు చెప్పరండి. ఇలా వేసుకోమని చెప్పి ఏ మగవాడు కూడా చెప్పడు.